హాయ్ అండి. ఫిష్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. బయటికెళ్ళి తెచ్చేవాళ్ళు లేక నేను ఇంట్లోనే జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగా నీట్‌గా కట్ చేసి ఇచ్చారు. అయినా కూడా మనం ఒక బౌల్‌లో సాల్ట్ ఏసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇది చేసుకోవడం చాలా సింపుల్‌గా చూపిస్తాను చూడండి. ఒక బౌల్‌లో ఫిషెస్ తీసుకొని సాల్ట్, కారము, ధనియాల పొడి, జింజర్ పేస్ట్, పసుపు, హోల్ గరం మసాలా అన్ని మసాలాలు కలిపి మనం మిక్సీ పట్టుకొని ఒక దగ్గర పెట్టుకుంటే మన ప్రతి దాంట్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక బాగా హ్యాండ్స్తోనే కలపాలి. ఇందులో శనగపిండి, ఎగ్స్ అవన్నీ ఏస్తా ఉంటారు కదా! ఇవేవి ఏయాల్సిన పని లేదండి. ఇవేవి ఎయ్యకపోయినా గూడా ఫిష్ చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫిష్‌ని కలుపుకొని ఇలాగే మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు కలుపుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్ని ఫిష్‌లోకి మంచిగా ఎళ్తాయన్నమాట. అప్పుడు ముక్క చాలా టేస్టీగా ఉంటది. స్టవ్ మీద ఒక పెంక పెట్టుకోండి. పెంకలో తక్కువ ఆయిల్ పోసుకోండి. ఆయిల్‌లో ఎక్కువ ముంచాల్సిన పని లేదండి ఫిషెస్‌ని. చాలా తక్కువ నూనెతోని ఇది పని అయిపోతది. ఫిషెస్‌ని వెనకాలకి, ముందుకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మంచి బ్రౌన్ కలర్‌లో వచ్చాక ప్లేట్‌లో వేసుకొని సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.